అస్మద్గురుభ్యో నమః. శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతం శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభౌదు శ్రీమత్సటారి జరణాంబుజ జంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమ. మిత్రులారా, మాఘమాసంలో ఉండే సూర్యవైభవం చెప్పుకుంటూ వెనకటి రోజుల్లో పల్లెటూరి కుర్రాడొకడు కొత్తగా వివాహం చేసుకుని బాగా చదువుకున్నవాడు, భార్య చదువుకోలేదు. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళిన తర్వాత వాడు ఆ హడావిడిలో వాడు ఒక్కడు తిరిగి వచ్చేసేట పాపం, భార్యను వదిలిపెట్టేసి. మనం గత భాగాల్లో ఒక చిన్న విషయాన్ని, పెద్ద విషయం అది మర్చిపోయాం. అది ఏమిటో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ముందుకెడదాం. మనం మాఘమాసం ప్రత్యేకత ఏమిటి అంటే, పురాణం చెప్తుంది, పద్మపురాణము, అలాగే హరివంశము, అలాగే స్కాందము చెప్తుంది, నాయన శుభకార్యములు చేయడానికి మాఘాద్యా పంచవాసంత. వసంతకాలాలు మనం కేవలం చైత్రం వైజ అనుకుంటాం, కాదు, 5 వసంతకాలాలు ఉన్నాయి అని చెప్పింది. ఏమిట? మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం. అంటే శుభకార్యాలకు ప్రారంభం మాఘం. ఈ పాటికి మీకు ఏదో సినిమా పాట కూడా గుర్తొచ్చి ఉండాలి. మాఘమాసం ఎప్పుడు వస్తుంది? ఈ కారణం చేత అది వచ్చింది అంటే శుభకార్యాలు మొదలైపోతాయి అన్నమాట. అది విశేషం. ఆ శుభకార్యాలన్నింటికి కూడా కర్మసాక్షి ఎవరండి? కృష్ణ పరమాత్మ. అలాగే స్నానాల విశేషాన్ని కూడా చెప్తూ అంటాడు, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి ఈ పూర్ణిమలు ప్రత్యేకించి, పుష్యమాసం కూడా, ఇవి స్నానానికి సంబంధించి. అంతేనా? ఇంతకుముందు చెప్పుకున్నాం సూర్యుడి గురించి. తృప్తి లేదండి. పరీక్షిత్ అంటాడు, ప్రియురాలి వార్తలు ప్రియునికి ప్రియమగు భంగిన్. మన వాడన్న వాడి గురించి ఎంత చెప్పుకున్నా ఎక్కడ తృప్తి ఉంటుంది? సూర్యుని చాలా చెప్పుకున్నాం. ఆయనకి 31 లక్షణాలు, 31 పేర్లు పెట్టింది మనకి పురాణం. ఏమిటో తెలుసునా? ఆదిత్యో వై తేజ, ఆదిత్యో వై బల, యశ, చక్షు, శ్రోత్రం, ఆత్మ, మనః, మన్యు, మను. ఈ పదాలు మీకు తెలుసును. మనః అంటే మనస్సు, మన్యు అంటే కోపము. మీలో ఉండే కోపం కూడా సూర్యకాంతి వలె ఉండాలి. అంటే వాడిని ఎంతవరకు కాల్చాలో అంతవరకే తప్ప అధికము చేయకూడదు, తక్కువ చేయకూడదు. అన్నట్టు సూర్యకాంతిని ఏమంటామండి మనం? కిరణములు అంటాం. ఈ పదానికి అర్థమేంటో చూసామండి మనం. అన్నట్టు పల్లెటూళ్ళలోనూ ఈ పచారీ సరుకులు కొంటుండే కదండి, ఆ షాప్ పేరు ఏమిటండి? కిరాణా దుకాణం. మరి ఆ పేరు ఎందుకు వచ్చిన దానికి అంటే, ఇక్కడ కిరణము అని చెప్పాను చూసారా స్కూల్లోనూ, దానికి దీనికి సంబంధం ఉంది. తమాషా అది. ఋగ్వేదంలో చెప్పారు. కిరణం అంటే ఏమిటో తెలిసిన? సూర్యుడిలో అంత కాంతి ఉన్నప్పటికీ చెట్టుకి ఎంత కావాలో అంతే కాంతిస్తుంది. అలాగే పశువుకి ఎంత కాంతి కావాలో అంతే ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఇబ్బంది పెట్టాలని డ్రెస్సులు వేసుకోవడం కానీ, ఇది కారణం. అంటే ఏమిటి? ఆ దుకాణంలో అన్ని వస్తువులు ఉంటాయి. వాడు వచ్చి ఒక వీసి ఇవ్వండి, 2 కిలోల అన్నవాడికి ఇస్తాడు. లేదండి, ₹1 ఇవ్వండి బాబు, పావలాకి ఇవ్వండి అనేవారు వెనకటూరులో. అంటే ఏమిటి? ఎవళ్ళకి ఎంత ఎంత ఎలాంటివి కావాలో అంత అంత ఇస్తూనే ఉంటాడు. ఎంత అందమైన, నిజంగా తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, ఎన్ని పదాలు అందించారండి. అందుకని అలాంటి మహానుభావుడు కిరణపతి. ఆయన కిరణములు కలిగినవాడు. అంతేనా? చక్షు, శ్రోత్రం, ఆత్మ, మాయు, మృత్యు, మిత్ర, ఆకాశ, ప్రాణ, లోకపాలక, కహ, కిం, కం. ఇదేమిటండి? విశ్వాసంలో కూడా ఉన్నాయి. కహ కిం పదమనుత్తమం. కహ అంటే ఎవడు? ఎవరండి కాంతి అన్నాం, ఎవడయ్యాడు అక్కడ? కహ, కిం. దీనికే ఒక జోకు లాంటి మంత్రం చెప్పుకుని ముగించుకుందాం. దేవతలందరినీ పిలిచాడు, పుట్టించాడు వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చాడు. ఆఖరిలోకి ఒకడిని పుట్టించాడు ఈయన, బ్రహ్మదేవుడు. ఎవరతను? ఇంద్రుడు. నాకేం పోస్టింగ్ అని అడిగాడు ఈయన. అంటే ఇంగ్లీష్లో అడగలే, సంస్కృతంలో అడిగాడు. వీళ్ళందరికీ దేవత వీళ్ళన్నట్ట. మనవాడు ఆ జీవో గవర్నమెంట్ ఆర్డర్ పట్టుకుని ఎగురుకుంటూ బయటకు వచ్చాట. మిగిలిన దేవతలంతా తనడానికి సిద్ధమయ్యాట. నీకంటే ముందు వచ్చిన వాళ్ళ మేము
మాకు లేకుండా నీకు అధికారమా పో అన్నట్ట. ఏడ్చుకుంటూ వెళ్ళాడు ఇంద్రుడు. ఏమైంది? వాళ్ళంతా కూడా ఎవరు నువ్వన్నారు నన్ను అనేసరికి బ్రహ్మకి కోపం వచ్చిందిట. కోపం వచ్చి మొహం అంతా ఎర్రబడిపోయిందిట. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నువ్వు నాకేమీ ఇవ్వక్కల, నీ ముఖంలో కాంతి మాత్రం నాకు ఇచ్చే చాలన్నాడు. ఒరే నాయన, ఇంత కాంతి ఉంటేనే వాడు చెప్పిన మాట వినలేదు, ఈ కాంతి పోతే నువ్వే నన్ను పట్టుకుని ఎవడు అంటావు నువ్వు? అక్కర్లేదు స్వామి, ఇకంచి నీ పేరు కహ ఎవడవుతుంది? కయితి బ్రహ్మణో నామ. అందుకని వెంటనే ఆ కాంతినంతా పసుపు పచ్చని వస్త్రంగా మార్చి తలకి కట్టాట. ఇదే పట్టము కట్టుట. కట్టిన తరువాత కమండలలో నీళ్లు పోసి నెత్తి మీద పోసాడు. అభిషేకము, ఈ రెండు పదాలు కలపండి, పట్టాభిషేకము. అప్పుడు కొత్త కిరీటం తయారు చేసి నెత్తి మీద పట్టుకుపోయాట. అక్కర్లేదండి, మీరు ఇచ్చిన కాంతి ఉంది కదా, వాళ్ళే దండాలు పెడతారు అన్నాడు. బయటికి వచ్చాడు. అందరూ కూడా సాగిలపడ్డారట. ఇదే రామాయణంలో ఉంది. రాముడు అన్నాడు, నేను అడవిలోకి వచ్చానండి, నాకు రాజ్యం లేదు. ఋషులు అన్నారు, స్వామి నగరస్థోవ వనస్థోవ రాజా నహత్వం. నువ్వు నగరంలో కిరీటం పెట్టుకునుండు, ఇక్కడ జడలు కట్టుకునుండు, నువ్వే మాకు మహారాజువి. ఏం చేత నీ మొహంలో కాంతి అంతుందయ్యా. ఇది అందుకని కహ కిం, ఎవరిని అడగాలి? ఆయన్ని. కహ కిం పదమనుత్తమం, అలాంటివాడు. అలాంటి సూర్య భగవానుడు కదా, ఆ సూర్యుడి కోసం అని చెప్పి మేమంతా వస్తున్నాము. అంచేత స్వయంభూ బ్రహ్మ ఏతత్ అభూత, అలాంటి వాడయ్యా. అలాంటి మహానుభావుడు సూర్యుని ప్రశస్తికి మనకేమిటంటే అద్భుతంగా వేదం చెప్పింది. వాటితోటి ఇవాళ భాగం మనం చెప్పుకుంటాం. ఏమిటో తెలుసునా? ఉదుచ్చం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. సూర్య దర్శనం చేయిస్తున్నాయి కాంతి కిరణాలు కాదు, గుర్రాలు. ఆ గుర్రాలే కాంతి కిరణాలుట. మనకి లెక్క కోసం బాగుంటుందని చెప్పి 7 గుర్రాలు, 7 రంగులు, 7 పక్కన ఉంటాయంటాం. 7 సప్త. ఎంచేత మన శరీరంలో కూడా అష్టాచక్ర, నవద్వార, దేవానాం పురయోజ 7 నాడీ కేంద్రాలు ఉన్నాయి. దానికోసం 7 గుర్రములు. అంటే దేవతలకి వాళ్ళకి అందరికీ కూడా రక్షణ కలిగించడం కోసం వస్తున్నాడయ్యా. జాతవేదసం దేవం విశ్వాయ దృశే. జాతవేదసం అంటే జాతవేద, అందరి గుణాలు తెలుసుకున్నవాడు ఆయన. జాతవేదసం విశ్వాయ దృశే ఉద్వహంతి. ఆయన్ని కాంతి కిరణాలు పట్టుకొస్తున్నాయ్యా. మాఘమాసం ప్రత్యేకించి మంచి హుషారుగా ఉంటాయట ఆ గుర్రాలన్నీను. అందుకని వాటికి దండం పెట్టండి అయ్యా అనగానే మనలాంటి వాళ్ళు ఎవరో వేళాకోళం చేశారు. ఏమండి, ఎంత గొప్పవాడైనా పైనుంచి కిందకి దిగితే తక్కువే కదండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, అధికారి, 10 మందితో కలిసి అనుకోండి, ఈయనకి పని లేక మనతో కలిసి అవుతుంది అంటాడు ఎవడైనాను. అంటే ఒక గొప్ప పండితుడు ఉంటాడు, మన పక్కింట్లోనే ఉంటాడు, పట్టించుకో మనం చేత కిందకు ఉన్నాడు కనుక. కానీ వేదం చెప్పింది, మూర్ఖుడా, గొప్పతనం అన్నది ఎక్కడో ఉండడం కాదురా, కిందకి దిగితే గొప్పతనము. న్యక్ వాత పవతి. వాయుదేవుడు ఎక్కడ వాడయ్యా? నీ ఇంట్లో ఉన్నాడా? ఫ్యాన్లో ఉన్నాడా? లేదు. ఎక్కడో ఉన్నవాడు కింద దాకా వీస్తున్నాడు అంతే తప్ప నేను పెద్ద పెద్ద బిల్డింగులో వీస్తాను, మహారాజంతో వీస్తాను యగాలు అన్నాడా? లేదే. ఆఖరికి అప్పుడే పుట్టిన లేగదూడ నిలబడేటప్పుడు దాని మీద కూడా వాయువు వీస్తోంది. చిన్న చిన్న చీమలు పరిగెడుతుంటే దానికి కూడా గాలిస్తున్నాడే పరమాత్మ. అలాంటి వాడు. న్యక్ వాత అవాతి న్యక్తపతి సూర్య. సూర్యుడు అక్కడ ఉన్నవాడు కింద దాకా కాంతిని పంపిస్తున్నాడయ్యా. నీచీనం అగ్నియాదుహే. ఆవు పాలు చూడండి, నిండగానే కిందకి కార్చేస్తుంది అది, అంతే తప్ప నువ్వు చూపు పెట్టుకో దాంట్లో అంటోందా అంటలేదే. అలాగా న్యక్ అగ్నియాదుహే న్యగ్భవతు తేరప. అందుకనే నువ్వు చేసిన పాపం కూడా చేతులెత్తి దండం పెట్టగానే ఈ చేతుల మధ్య నుంచే పాపం కిందకి పోతుంది, దండం పెట్టరా సూర్యుడికి అంటున్నాడు. ఇంకొక మాట చెప్తాను, సరదా మాట. సూర్యుడు వస్తుంటే ఎలా ఉందంటే వేదమే చెప్పింది జోకు, ఆ మంత్రం చెప్పటం లేదు. ముందు ఉషక్కాంతి వస్తుందిట, తర్వాత సూర్యుడు వస్తాడట. ఉషక్కాంతి వస్తుంటే సూర్యుడు ఎలా వస్తాడట? అందమైన భార్య యువతి మరియు నా ఏషా పశ్చేత్. భార్య ముందు వయ్యారంగా నడుస్తుంటే భర్తగారు సామాను మోసుకుంటూ వెనకాల తిరిగినట్టుగా ఉషక్కాంత వయ్యారంగా లైట్ కాంతితో వస్తుంటుంటే అప్పుడు సూర్యుడు వెనకాల వస్తాడట.
ఎన్ని తమాషాలండి, వేదంలో బోళ్ళని జోకులు ఉంటాయండి, ఇది చూసుకోవాలి మనం అంతే. అలాంటి సూర్యుడు మనకి మంచి హృదయాన్ని కలిగించాలి అంటూ చెప్తుంది. అది మాఘమాసంలో ప్రత్యేకించి. మాఘమాసం కథలకు వద్దాం, కాదనంటల్లా ముందు దానికి పూర్వరంగాన్ని తయారు చేసుకుంటున్నాం. అది సంగతి. అద్దంలో చూసుకోవాలంటే అద్దాన్ని తుడుచుకోవాలి కదా ముందు, మనం ఆ పని చేస్తున్నాం అనమాట. స్వస్తి.